వెల్కమ్ టు డిగ్రీ ఐటీ అకాడమీ ఛానల్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కీబోర్డ్ గురించి మనం తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు ట్యాబ్ అనే కీ గురించి ఒక క్లాసే చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ ట్యాబ్ కీ గురించి చూద్దాము. జనరల్గా మనకి ఏంటంటే కీబోర్డ్లో ఉన్న కీస్ అన్నీ కూడా మౌస్కి లెఫ్ట్ బటన్ కింద పనిచేస్తాయి. అంటే మౌస్ పనిచేయకపోయినా కీబోర్డ్తో కంప్యూటర్ని మనం 90% ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం ఈ కీస్ అన్నీ సపోర్ట్ చేస్తాయి. అందులో ముఖ్యంగా ట్యాబ్ అనేది ఎక్కువ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ట్యాబ్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తాము అంటే, మనం స్పేస్ బార్ని యూజ్ చేసి కనుక ఒకసారి కనుక స్పేస్ బార్ని వాడితే 1 క్యారెక్టర్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది స్పేస్ బార్. మీకు ఆల్రెడీ తెలిసింది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, స్పేస్ బార్ అనేది 1 క్యారెక్టర్ స్పేస్ని ప్రొవైడ్ చేస్తుంది. మనం టైప్ చేసుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ ఒకసారి స్పేస్ బార్ ఇస్తే 1 క్యారెక్టర్ స్పేస్ ఇస్తుంది. అదే ఒక ట్యాబ్ని కనుక ఇచ్చినట్టయితే 5 క్యారెక్టర్స్ పట్టే అంత స్పేస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సపోజ్ చూడండి, ట్యాబ్. సో ట్యాబ్ అనేది 5 క్యారెక్టర్స్ పట్టేంత స్పేస్ని ఇవ్వడానికి యూజ్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఒక బయోడేటా కానివ్వండి, లేదా రెజ్యూమ్ కానివ్వండి ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి. సపోజ్ చూడండి, నేమ్ అని చెప్పేసి అంటాము రెజ్యూమ్లో. ఇక్కడ మనం ఒక ట్యాబ్ని యూజ్ చేసుకొని రెజ్యూమ్ని చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 ట్యాబ్స్ అయితే మనం యూజ్ చేస్తాము. కోలన్స్ ఇచ్చి నేమ్ అయితే రాస్తాము. ఇక్కడ కూడా మనం ట్యాబ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాము, క్వాలిఫికేషన్ అని రాస్తాము, లేదా ఫాదర్ నేమ్ అనేది రాస్తాము, ఏజ్. ట్యాబ్ వాడండి, ఈక్వల్ స్పేసింగ్ అయితే వస్తుంది. స్పేస్ బార్ అస్సలు వాడకూడదు, ట్యాబ్నే యూజ్ చేయాలి. ట్యాబ్ కావాలంటే మీరు పైన కూడా ట్యాబ్ని యూజ్ చేసుకోవచ్చు. ట్యాబ్ ఈక్వల్ స్పేసింగ్ అయితే ప్రొవైడ్ అవుతుంది. ట్యాబ్ తర్వాత క్వాలిఫికేషన్. మళ్ళీ ట్యాబ్ యూజ్ చేయండి, ఈక్వల్ స్పేసెస్ అయితే ప్రొవైడ్ అవుతాయి మీకు. ఓకే, ఇలా మనం ఈక్వల్గా ఒక రెజ్యూమ్ని ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ట్యాబ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. సో ఫస్ట్ ఇప్పుడు 2 చూసాము. ఫస్ట్ వచ్చేసరికి 5 క్యారెక్టర్ స్పేస్ మనం తీసుకోవడానికి వాడుతున్నాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇలాంటి రెజ్యూమ్స్ ఏమైనా ప్రిపేర్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఈక్వల్ స్పేస్ని మెయింటైన్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం ట్యాబ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసరికి మీరు ఏదైనా ఒక టేబుల్ క్రియేట్ చేశారు అనుకోండి, ఆ టేబుల్లో ఒక కాలం నుంచి ఇంకొక కాలంకి వెళ్ళడానికి ట్యాబ్ని యూజ్ చేయొచ్చు. ఒక కాలం నుంచి ఇంకొక కాలంకి వెళ్ళడానికి ట్యాబ్ అయితే ఉపయోగపడుతుంది మనకి. నెక్స్ట్ వన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు చూద్దాము, మనకి అసలు మౌస్ పనిచేయటం లేదు అనుకున్నప్పుడు కీబోర్డ్లో మనకి స్టార్ట్ బటన్ ఉంది, విండో కీ. ఇది చూసారా, ఇది విండో కీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ విండో కీని యూజ్ చేస్తే మనకి స్టార్ట్ బటన్ ఓపెన్ అవుతుంది. విండో కీ, ఓన్లీ విండో కీ. తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ నుంచి ట్యాబ్స్ వాడుకుంటూ మనకు కావాల్సిన కాన్సెప్ట్ని మనం అంటే ప్యాకేజ్లోకి మనం ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు కర్సర్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది టైప్ హియర్ అని. మీరు మళ్ళీ ట్యాబ్ వాడండి, మా కర్సర్ మూమెంట్ని మీరు గమనించండి. ఇప్పుడు ట్యాబ్ ఇక్కడ ఉంది, అంటే కర్సర్ ఇక్కడ ఉంది. మీరు ఇప్పుడు డౌన్ యారోస్ వాడుకోవచ్చు, యారో కీస్ని యూజ్ చేయొచ్చు. వన్స్ ఒకసారి ట్యాబ్ ఇచ్చి ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్ దానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మళ్ళీ ట్యాబ్ ఇవ్వండి. ఇదిగోండి కర్సర్ ఎక్కడుందో చూడండి. సో కర్సర్ ఇక్కడ ఉంది. ఓకే, మళ్ళీ ట్యాబ్ ఇవ్వండి, అదిగోండి ఇక్కడికి వచ్చేసింది. మీకు ఇందులో ఏదైనా కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ట్యాబ్ ఇచ్చిన తర్వాత డౌన్ యారో కీస్ని యూజ్ చేసుకోవాలి మీరు అందులో ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ మళ్ళీ ట్యాబ్ ఇవ్వండి. ఇప్పుడు కర్సర్ ఎక్కడుందో చూద్దాము. మీరు అర్థం కాకపోతే యారో కీస్ని యూజ్ చేయండి, ట్యాబ్ ఎక్కడుందో తెలుస్తుంది మీకు. అదిగోండి ట్యాబ్ ఎక్కడుందో. ఓకే, నెక్స్ట్ అలానే మళ్ళీ ట్యాబ్ ఎక్కడుందో చూద్దాము. ఇప్పుడు చూడండి ట్యాబ్ అక్కడికి వచ్చేసింది. ఇప్పుడు స్టార్ట్ బటన్ తీసుకున్నాము, స్టార్ట్ బటన్ నుంచి మళ్ళీ ట్యాబ్ వాడండి. మీరు దీన్ని క్లోజ్ చేసేసిన తర్వాత చూద్దాం, మనకి క్లోజ్ చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ ట్యాబ్ యూజ్ చేసుకోవచ్చు. ట్యాబ్ కర్సర్ ఎక్కడుందో గమనించండి. మీరు తెలియకపోతే యారో కీస్ని యూజ్ చేసుకోండి. ఓకే, ఇదిగోండి స్టార్ట్ బటన్ దగ్గర ఉంది, మీకు ఇక్కడ కనిపించింది కన్నా స్టార్ట్. యారో కీస్ని వాడండి. మళ్ళీ ట్యాబ్, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ట్యాబ్, మళ్ళీ ట్యాబ్ వాడండి. ఇక్కడ ఉంది ట్యాబ్ యూజ్ చేయండి. ఇక్కడికి వచ్చింది
ట్యాబ్ని మాత్రమే వాడుతున్నాం మనం, గమనించండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వీటిట్లలో నుంచి ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు యారో కీస్ని వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది ట్యాబ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసింది చూడండి, ఇక్కడ నోటిఫికేషన్స్ దగ్గర ఉంది ట్యాబ్ స్టార్ట్. సో ఇలా మనం ట్యాబ్ని యూజ్ చేసి కూడా మనకు కావాల్సిందని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ట్యాబ్ ట్యాబ్ ఇక్కడికి వచ్చింది కదా, యారో కీస్ని వాడండి. ఓకే, ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో జస్ట్ దాని మీద ఎంటర్ కీ యూజ్ చేస్తే చాలు, మీరు ఆ ప్యాకేజ్లోకి వెళ్ళిపోతారు. ఓకేనా. నెక్స్ట్ మీకు అది అవసరం లేదు అనుకుంటే కనుక వీటికి షార్ట్ కట్స్ అయితే ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం మనము. ఆ షార్ట్ కట్స్ ఏంటి అనేది తర్వాత చూద్దాము. ఓకే, నెక్స్ట్ ట్యాబ్ని యూజ్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ ట్యాబ్ వాడండి. ట్యాబ్, ఇప్పుడు ట్యాబ్ ఎక్కడుందో చూడండి, ఇక్కడ ఉన్న ట్యాబ్. సో మీరు అప్ యారో మై కంప్యూటర్ దిస్ పీసీ ఓపెన్ చేసుకోవచ్చు. సో మీకు ఏది కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఎంటర్ కీ యూజ్ చేస్తే చాలు, మీరు అందులోకి ఎంటర్ అయిపోతారు. సో ఇలా ట్యాబ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క చోటే కాదు, ఇప్పుడు సపోజ్ చూడండి ఇక్కడ ఎక్సెల్ ఉంది టాస్క్ బార్ మీద, అలానే వర్డ్ కూడా టాస్క్ బార్ మీద ఉంది. మీరు మౌస్ వాడకుండా వర్డ్ని ఓపెన్ చేయాలనుకున్నప్పుడు మీకు ఆల్ట్ కీ ఉంది, ఆల్ట్ కీని యూజ్ చేసి ట్యాబ్ని వాడండి. ఆల్ట్ ప్లస్ ట్యాబ్, మీరు ఏదైతే ఓపెన్ చేయాలనుకున్న, ఇప్పుడు చూడండి ఎక్సెల్ ఉంది, ఆల్ట్ని అలా హోల్డ్ చేసే ఉంచాలి, ఆల్ట్ని రిలీజ్ చేయకూడదు. ఆల్ట్ని హోల్డ్ చేసి మీకు కావాల్సిన ప్యాకేజీని సెలెక్ట్ చేసుకోండి, నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నా పర్వాలేదు. ఓకే, మీరు ఏ ప్యాకేజ్ అయితే వర్డ్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఆల్ట్ని రిలీజ్ చేయండి, ఆల్ట్కి హోల్డ్ చేసి ఉంచాలి. ఓకేనా. సో ఆల్ట్ ప్లస్ ట్యాబ్ని మనం యూజ్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఉన్న ఓపెన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఇక్కడ ఉన్న ప్యాకేజెస్ని ఓపెన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆల్ట్కి. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ మనం సేవ్ చేయాలనుకున్నాం, ఫైల్ని సేవ్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. సో ఇప్పుడు సపోజ్ చూడండి ఇక్కడ మనకి కర్సర్ ఇక్కడ ఉంది, ఇక మౌస్ వదిలేద్దాం, ట్యాబ్ వాడండి. ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చింది, ట్యాబ్ వాడండి, ఇక్కడ ఉంది ట్యాబ్, ఇక్కడ కర్సర్ ఉంది, ట్యాబ్ వాడండి. సేవ్ థంబ్నెయిల్ ఉంది, ట్యాబ్ వాడండి, ఇక్కడ ఉంది. మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకునే వరకు మనం ట్యాబ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది ట్యాబ్, ఇక్కడ ఉంది. ఇప్పుడు ట్యాబ్ని యూజ్ చేయండి, కర్సర్ ఎక్కడ ఉందో చూద్దాము, ఇక్కడ ఉంది, ట్యాబ్ వాడండి, ఇక్కడికి వచ్చింది, ట్యాబ్ వాడండి, ఇక్కడ ఉంది, ట్యాబ్ వాడండి, ఇక్కడికి వచ్చింది, ట్యాబ్. ఇప్పుడు మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు, సి డ్రైవో, ఈ డ్రైవో, ఎఫ్ డ్రైవో, మీకు కావాల్సిన డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఎంటర్ కీని యూజ్ చేయండి, ఎంటర్ కీని యూజ్ చేస్తే మళ్ళీ ట్యాబ్ వాడుకోవచ్చు. ఇదిగోండి అను ఎస్ఎం దగ్గర ఉన్నాము. సో మీకు కావాల్సిన ఫోల్డర్ని ఓపెన్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ మనం ఎంటర్ కీని యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం కావాల్సిన ఫోల్డర్ని వితౌట్ మౌస్ మనం కీబోర్డ్ తోటి ఆపరేట్ చేసుకోవడానికి ట్యాబ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇది మనకున్న ట్యాబ్ వల్ల అడ్వాంటేజెస్. నెక్స్ట్ క్లాసెస్లో ట్యాబ్ని ఎక్కడెక్కడ వాడాల్సి వస్తుందో మళ్ళీ మనం చెక్ చేసుకుందాం. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.